హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లస్టర్ చేంజ్ సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వారి కోసం అనేది ఈ వీడియోలో మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తానండి. ఇలా ఉంది ఆప్షన్స్ చెప్పి మీకు చూపిస్తాను. సో లైవ్ చేయడానికైతే మనకి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే మాకు క్లస్టర్ చేంజ్ చేయడానికి అవకాశం లేదండి. సో ప్రధానంగా మీకు ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి ప్రతి వీడియో మేము ముందుకు తీసుకొస్తాను. సో అప్లికేషన్ పరంగా అయితే మీకు లైవ్ డెమో అనే వీడియో అనేది చేస్తానండి. సో చాలామంది కామెంట్ కూడా మీరు లైవ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో లైవ్ చేయడానికి లేదండి. సో దయచేసి మీకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయని చెప్పేసి నేను మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. ఇప్పుడు ప్రధానంగా క్లస్టర్ మైగ్రేషన్ ఏ విధంగా చేయాలని ఈ వీడియోలో మీకు చూస్తానండి. సో ప్రధానంగా ఇక్కడ మనకి అదర్ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సర్వీసెస్ ఆప్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ అయితే వస్తుందండి. ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ క్లస్టర్ మైగ్రేషన్ అని చెప్పేసి, సో ఎవరైతే చేంజ్ చేయాలనుకుంటారో ఒక క్లస్టర్ నుంచి ఇంకో క్లస్టర్కి మార్చుకోవాలనుకుంటారో ఆ విధంగా మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అందరికీ ఫ్యామిలీ అందరికీ అయితే షేర్ చేయండి. సో ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ క్లస్టర్ చేంజ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ డిస్టిక్, మన యొక్క మండలము, మన యొక్క సెక్రటరియట్, క్లస్టర్ ఏదని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ క్లస్టర్కి మీరు మార్చుకోవాలనుకుంటున్నారు, సో మీకు పలానా క్లస్టర్ మాకు వద్దు, సో ఈ క్లస్టర్ మేము మార్చుకోవాలనుకుంటున్నాము, సో మేము వేరే సాట ఉన్నాము, సో ఆ క్లస్టర్కి మార్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. సో క్లస్టర్ చేసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ అయితే లేదు. ప్రధానంగా ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో సచివాలయం దగ్గరికి వెళ్తే మా ఏరియాకు ఇట్లా అని చెప్పేసి మీరు మార్చుకోవచ్చు. సో ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. సో లైవ్ డెమో వర్క్ అవుతుంది అని చెప్పి మీ సచివాలయంలో అయితే చేసుకోండి. సో ప్రధానంగా మనం ఏ క్లస్టర్కి చేంజ్ చేయాలనుకుంటున్నామో సో ఆ క్లస్టర్ని మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ డేటా రావడం అవుతుంది. సో హౌస్ హోల్డ్ డేటా సెలెక్ట్ చేసుకొని ఆ హౌస్ హోల్డ్ డేటా సంబంధించి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒకరి యొక్క ఓటీపీ ద్వారా మనం ఇక్కడ సర్వీస్ని కంప్లీట్ చేస్తే మనకి క్లస్టర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా సింపుల్గా మీకు సంబంధించి మీ యొక్క హౌస్ హోల్డ్ డేటా క్లస్టర్ని చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్గా వాలంటీర్లు లేరు కాబట్టి ఒకవేళ మీరు సచివాలయం దగ్గరికి వెళ్తే ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ వచ్చిన వెంటనే ఓటీపీ ఎంట్రీ వెరిఫై చేస్తే మనకి క్లస్టర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ మొత్తం ఆ క్లస్టర్కి వెళ్ళడం జరుగుతుందండి. సో ఈ వీడియో ప్రధానంగా ఎందుకు మీకు చేసి చూపిస్తున్నానంటే, సో కొంతమంది వేరే చోట ఉంటారు కాబట్టి సో ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సరౌండింగ్కి ఒక్కోసారి పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి రాకుండా ఉండొచ్చు. అలాంటప్పుడు ఎవరైతే బాగా పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంప్లాయీస్ వస్తుంటారో వారికి క్లస్టర్కి అనేది ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. సో ఇదండి వీడియోని అప్డేట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.